హాయ్ వెల్కమ్ టు జాబ్ సర్చ్. మనం ఈరోజైతే అమెజాన్ రిలీజ్ చేసిన జాబ్ గురించి మాట్లాడుకుంటున్నాం. ప్రెజెంట్ అయితే అమెజాన్ హైరింగ్‌లో ఉంది. ఎవరైతే కొత్తగా వీడియో చూస్తున్నారో, డైలీ వీడియోస్ కావాలి, రీసెంట్‌గా జాబ్స్ వచ్చిన వాళ్ళ గురించి ప్రతీదీ అప్డేట్ ఇస్తున్నాం. డూ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్. ఈరోజు మనకొచ్చేసి అమెజాన్ సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ ఇంజినీర్ రోల్స్ అయితే రిలీజ్ చేసింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వారైతే అప్లై చేసుకోవచ్చు. నాకు తెలిసి దీనికి రిఫరెన్స్ ఏమీ లేదు. ముందైతే నా ఫ్రెండ్స్ కొంచెం మంది రిఫరెన్స్ ఇవ్వడం వల్ల విప్రోలో అండ్ అలా వెచ్యూసాలో కూడా ఆఫర్స్ వచ్చినాయి. ఇప్పుడు వాళ్ళు జాయిన్ అవుతున్నారు. నెక్స్ట్ మంత్ జాయినింగ్ డేట్. అండ్ ద గైస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, ప్యాషనేట్ అబౌట్ సాఫ్ట్‌వేర్ ఐటీ జాబ్స్, డూ సబ్స్క్రైబ్ అండ్ వాచ్ దీస్ వీడియోస్. అండ్ కమింగ్ టు దిస్ పాయింట్, సాఫ్ట్‌వేర్ డెవ్ ఇంజినీర్ అండ్ అమెజాన్ యూనివర్సిటీ టాలెంట్ అక్విజిషన్. లొకేషన్ ఇది వచ్చేసి పాన్ ఇండియా, బెంగుళూరు, హైదరాబాద్, మహారాష్ట్ర, చెన్నై, ఢిల్లీ, మొత్తం పాన్ ఇండియాలో లొకేషన్. అండ్ రెస్పాన్సిబిలిటీస్ డిస్క్రిప్షన్ లైక్ జాబ్ డిస్క్రిప్షన్ ఎస్డిఎస్ అండ్ స్టేటస్ అమెజాన్ వర్క్ ఫ్రమ్ హై వాల్యూమ్ అప్లికెంట్ that appreciate patience in applications. Key responsibilities collaborated with experienced cross-disciplinary Amazons to conceive, design, and bring innovative products and service market. These are the key responsibilities: design and build innovative technologies in large distributed computing environment and help lead fundamental changes in industry, create solutions and run predictions and on distributed system with explore to innovation technologies at incredible scale and speed. Build distributed storage, index, and query systems are scalable, fluent, tolerant, low cost, and easy to manage use. Design and code the right solution, starting with boldly defined problem. Work in agile environment to deliver high quality. These are the key responsibilities for this job. And the qualification is coming to bachelor's degree, bachelor's degree or above computer science, computer engineering or related field, knowledge of computer knowledge, fundamentals such as object-oriented design, algorithm design, data structures, problem solving, and complexity analysis. Knowledge on programming languages like C, C++, Python, Java, or Perl. These languages are more important. This qualification is also more important. ఎవరికైతే ఖచ్చితంగా దీని మీద నాలెడ్జ్ ఉందో, ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో 2024, 2025, 2026 ఆర్ ఎలిజిబుల్. Easy to crack the interviews and the exams also. Preferred qualification like వాళ్ళకి ఏం తగ్గట్టు క్వాలిఫికేషన్స్, ప్రీవియస్ టెక్నికల్ ఇంటర్న్షిప్స్, ఎవరైతే కాలేజీలో ఇంటర్న్షిప్స్ చేశారో టెక్నికల్ స్కిల్స్ మీద, ఎవరైతే బయట ఇంటర్న్షిప్స్ చేశారో టెక్నికల్ స్కిల్స్ మీద, వాళ్ళు ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్. ఇవన్నీ రెజ్యూమ్లో పెట్టుకోవాలి. రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవ్వడానికి మెయిన్ దీంట్లో వచ్చేసి డిస్క్రిప్షన్, కీ రెస్పాన్సిబిలిటీస్, క్వాలిఫికేషన్ ఎలాగో మీరు పెట్టుకుంటారు. అండ్ నాలెడ్జ్లో ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ పెట్టుకోవాలి. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ ఇవి మెయిన్, ఇవి రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ చేసినప్పుడు చెక్ చేసుకుంటారు. Experience with distributed multi-tiered systems, algorithms, and related database, and experience in optimization mathematics such as linear programming on and non-linear optimization. Effectively articulate technical challenge and solutions, adapt handling ambiguous or undefined problems as well ability to think abstractly. ఈ స్కిల్స్ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ రెజ్యూమ్లో అప్డేట్ చేయాలి. ఇవైతే ఎవరు అప్డేట్ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతారు. నేను చెప్తున్నాను కదా, ఖచ్చితంగా షార్ట్ లిస్ట్ అవుతారు. అండ్ దోస్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ మోర్ జాబ్స్ ఇన్ ఐటీ సెక్టర్, ప్లీజ్ డూ కామెంట్. అండ్ రీసెంట్గా ఐ గాట్ సెలెక్టెడ్ ఇన్ డెలాయిట్. ఫ్రమ్ దిస్ ఫ్రమ్ దీస్ ఓన్లీ నేను ఎక్కడి నుంచి నేర్చుకున్నాను, ప్రతిదీ ఎలా అప్డేట్ చేయాలి ఏంటి అనేది మీకు కూడా గైడెన్స్ ఇస్తాను. మీరు కూడా అప్డేట్ చేసుకోండి. And if there is any mistakes on this videos, please do comment. I will rectify my side. And thank you for watching.